రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ మార్చి 2, 2024. వారం శనివారం. తిథి సప్తమి తెల్లవారుజామున 4:22 వరకు. నక్షత్రం విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 2:42 వరకు. వర్జ్యం సాయంత్రం 6:54 నుండి 8:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:24 నుండి 7:12 వరకు. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8 గంటల వరకు. రాశి ఫలాలు. మేషరాశి. రుణాలు కొంతవరకు తీరుస్తారు. అనుకోని సమస్యలు ఎదురైనా సన్నిహితుల సాయంతో తీర్చుకుంటారు. క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. వృషభ రాశి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. వృషభ రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఓర్పుతో అధిగమిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లబ్ధి పొందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. అనుకోని అతిథులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. సంఘంలో మీ మాటకు పరపతి పెరుగుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సింహరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లు తొలగుతాయి. స్వల్ప ధన ప్రాప్తి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృశ్చిక రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. రుణ ఒత్తిడులు ఎదురైనా అంత ఇబ్బందికరంగా ఉండదు. దూరపు బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో లోటుపాట్లు ఏర్పడవచ్చు. ధనుస్సు రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబంలో స్వల్ప కలతలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. పట్టుదలతో ముందుకు సాగుతారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు అంతగా కలిసి రాకపోవచ్చు. దైవ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు. కుంభరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. మీనరాశి. మిత్రుల నుండి కీలక సమాచారం తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం.
ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.